కొన్ని నేరాలుంటాయండి. అవి కేవలం చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రమే కాదు, మనం ఒకరి మీద పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేయడం లాంటివి. మరి మనల్ని రక్షించాల్సిన వాళ్లే మనకు ద్రోహం తలపెడితే పరిస్థితి ఏంటి? సరిగ్గా ఇంతటి ఘోరమైన విశ్వాసఘాతకం గురించే కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లోని సెక్షన్ 59 మాట్లాడుతుంది. ఈరోజు మనం ఈ సెక్షన్ని దశలవారీగా అర్థం చేసుకోబోతున్నాం. ముందుగా ఒకే తప్పు ఇద్దరు వేర్వేరు వ్యక్తులు చేస్తే ఎలా 2 నేరాలుగా మారుతుందో చూద్దాం. ఆ తర్వాత చట్టం ఏం చెబుతోంది, శిక్షలు ఎలా ఉంటాయి, అసలు చట్టం ఎందుకింత కఠినంగా ఉంది అనే విషయాలన్నీ పరిశీలిద్దాం. మొదటగా ఈ చట్టంలోని చాలా కీలకమైన, ఇంకా చెప్పాలంటే కాస్త విచిత్రమైన విషయాన్ని చూద్దాం. ఒకే రకమైన తప్పు అంటే ఒక నేరాన్ని దాచిపెట్టడమనే చర్య, అది ఎవరు చేశారనే దాన్ని బట్టి చట్టం దృష్టిలో దాని స్వరూపం ఎలా పూర్తిగా మారిపోతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, మామూలుగా ఏ పౌరుడికైనా సరే ఒక నేరం జరగబోతోందని తెలిసి కూడా దాన్ని దాచిపెట్టడం చట్టప్రకారం నేరం. ఇది చాలా ప్రాథమికమైన సూత్రం. తెలిసి కూడా సమాచారం ఇవ్వకపోతే అది తప్పే. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అదే పనిని ఒక ప్రభుత్వ ఉద్యోగి చేస్తే అప్పుడు సీన్ మొత్తం మారిపోతుంది. చట్టం దాన్ని కేవలం ఒక మామూలు నేరంగా చూడదు, ఒక ఘోరమైన విశ్వాసఘాతకంగా పరిగణిస్తుంది. ఎందుకంటే వాళ్ల విధి నేరాన్ని ఆపటం, దాన్ని దాచిపెట్టడం కాదు. సో ఇది నేరం కాదు, ఇది ద్రోహం. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఈ బిఎన్ఎస్ సెక్షన్ 59 సరిగ్గా ఏం చెబుతోంది? చట్టపరమైన భాష కొంచెం క్లిష్టంగానే అనిపిస్తుంది, కాని దాని వెనకున్న ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ డెఫినిషన్ చూడ్డానికి కొంచెం పెద్దగా, కష్టంగా అనిపించొచ్చు. కాని సింపుల్గా చెప్పాలంటే, ఒక ప్రభుత్వ అధికారికి ఒక క్రైమ్ జరగబోతోందని ముందే తెలుసు. దాన్ని ఆపడం అతని డ్యూటీ. కాని అతను ఆ డ్యూటీని పక్కన పెట్టి కావాలనే ఆ నేరం గురించి దాచిపెట్టి అది జరగడానికి ఒక రకంగా సహాయం చేస్తాడు. అది ఏదైనా పని చేయడం ద్వారా కావచ్చు, లేదా చెయ్యాల్సిన పని చెయ్యకుండా ఉండడం ద్వారా కూడా కావచ్చు. కాబట్టి ఈ సెక్షన్ కింద ఒకరిని దోషిగా నిరూపించాలంటే ఈ 4 కండీషన్లు తప్పనిసరిగా ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఈ సెక్షన్ వర్తించదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పదం విధి లేదా డ్యూటీ. ఆ డ్యూటీని ఉల్లంఘించడమే ఈ నేరానికి మూలమన్మాట. అయితే ఇందాక డెఫినిషన్లో చట్టవిరుద్ధమైన ఉదాసీనత అని ఒక మాటొచ్చింది గదా, దాని అర్థమేంటి? దీని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. అప్పుడు చాలా తేలిగ్గా అర్థమవుతుంది. కథ ఇక్కడ మొదలవుతోంది. రామయ్య అని ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. అతనికి ఒక స్పష్టమైన డ్యూటీ ఇచ్చారు. నువ్వు గేటుని కాపాడాలి. అతని బాధ్యత చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు చాలా కీలకమైన సమయం వచ్చింది. రామయ్యకి దొంగ వస్తున్నాడని ముందే తెలిసింది. అతన్ని ఆపడం అతని విధి. ఆ పని అతను చేశాడా, లేదా అతని డ్యూటీని అతను నెరవేర్చాడా? ఈ ఒక్క మాట చాలు. రామయ్య ఏమీ చేయలేదు. అతను దొంగకు సహాయం చేయలేదు, కాని చెయ్యాల్సిన పని చేయకుండా ఉండిపోయాడు. ఈ మౌనమే, ఈ ఉదాసీనతే ఇక్కడ నేరం. ఇదే చట్టవిరుద్ధమైన ఉదాసీనతకి పర్ఫెక్ట్ ఉదాహరణ. ఓకే, నేరమేంటో తెలిసింది. మరి ఇలాంటి నేరానికి శిక్ష ఎలా ఉంటుంది? అందరికీ ఒకేలా ఉంటుందా? అస్సలుండదు. శిక్ష అనేది ఆ ప్రభుత్వ ఉద్యోగి దాచిపెట్టిన నేరం ఎంత పెద్దది అనేదానిమీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ 3 వేర్వేరు సందర్భాలున్నాయి, జాగ్రత్తగా చూడండి. మొదటిది, దాచిపెట్టిన నేరం నిజంగా జరిగితే ఆ నేరానికి చట్టంలో ఎంత గరిష్ట శిక్ష ఉందో అందులో సగం వరకు శిక్ష పడుతుంది. రెండోది, ఆ నేరం జరగకపోతే అప్పుడు గరిష్ట శిక్షలో 4వ వంతు శిక్ష పడుతుంది. ఇక మూడోది, ఒకవేళ ఆ నేరం మరణశిక్ష విధించదగినంత పెద్దది అయితే అది జరిగినా జరగకపోయినా సరే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పుడు అస్సలు ప్రశ్నకు వద్దాం. పబ్లిక్ సర్వెంట్స్ విషయంలో చట్టం ఎందుకింత కఠినంగా ఉంది? ఆ తేడా ఎందుకు చూపిస్తోంది? దీని వెనుకున్న ఫిలాసఫీ ఏంటి? దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్ అండి. దాన్ని మనం ఒక ఫార్ములాలాగా చెప్పుకోవచ్చు. ఇది కేవలం సమాచారాన్ని దాచిపెట్టడం కాదు. వాళ్లకొక విధి ఉంది. ఆ విధిని ఉల్లంఘించి ద్రోహం చేశారు. ఆ ద్రోహమే వాళ్ల బాధ్యతను, శిక్షను పెంచుతుందన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. ప్రభుత్వ పదవి అనేది ఒక కవచం కాదు, అది ఒక బాధ్యత. ఆ పదవిలో ఉండి తప్పు చేస్తే అది నేరాన్ని తగ్గించదు, ఇంకా పెంచుతుంది. ఎందుకంటే ఆ పదవితో పాటు వచ్చే అధికారం, ప్రజలు పెట్టే నమ్మకం చాలా గొప్పవి.
వాటిని వమ్ము చేస్తే అది ఘోరమైన నేరమే అవుతుంది. సరే, మనకు తెలుసు, కాలం మారుతూ ఉంటుంది, దాంతోపాటు నేరాలు చేసే పద్ధతులు కూడా మారతాయి. అందుకే చట్టం కూడా మారాలి. పాత ఐపీసీకి కొత్త బిఎన్ఎస్కి వచ్చిన ఒక చాలా ముఖ్యమైన మార్పుని ఇప్పుడు చూద్దాం. ఈ పట్టిక చూడండి. పాత ఐపీసీ సెక్షన్ 119లో కేవలం భౌతిక చర్యలు లేదా ఉదాసీనత గురించే మాట్లాడారు. కాని కొత్త బిఎన్ఎస్ సెక్షన్ 59లో ఒక కొత్త విషయాన్ని చేర్చారు. అదేంటంటే, ఎంక్రిప్షన్ లేదా ఇతర టెక్నాలజీ టూల్స్ వాడి సమాచారాన్ని దాచినా సరే అది కూడా నేరమే. దీని అర్థం చాలా స్పష్టం. టెక్నాలజీ మాటున దాక్కుని నేర ప్రణాళికలను దాచిపెడదామనుకునే వాళ్లకి ఇప్పుడు దారులు మూసేశారు. వాట్సాప్ చాట్లోనో ఎంక్రిప్టెడ్ మెయిల్స్లోనో సమాచారాన్ని దాచినా ఇకపై చట్టం నుంచి తప్పించుకోలేరు. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం గదా. ఇప్పుడు క్లుప్తంగా ఈ చట్టం నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్సేంటో ఒక్కసారి చూద్దాం. చాలామందిలో కొన్ని అపోహలుంటాయి. వాటిని క్లియర్ చేసుకోవడం ముఖ్యం. మొదటిది, నేనసలు క్రైమ్ చెయ్యలేదు కదా అని అనుకుంటారు. కాని అదిక్కడ పాయింటే కాదు. సమాచారాన్ని దాచిపెట్టడమే నేరం. రెండోది, నేను సైలెంట్గా ఉన్నానంతే అనుకుంటారు. కాని మాట్లాడాల్సిన డ్యూటీ ఉన్నప్పుడు సైలెన్స్ కూడా ఒక నేరమే. ఇక మూడవది, కొత్త చట్టం ప్రకారం సమాచారం ఎన్క్రిప్ట్ చేసినా సరే అది కూడా నేరమే. చివరగా ఒక మాట. మన ఊర్లల్లో ఒక సామెత చెబుతారు, కాపలాదారుడే నిద్రపోతే దొంగకన్నా ప్రమాదం ఎక్కువ అని. ఎంత నిజం కదా. ఎందుకంటే దొంగ కేవలం మన వస్తువుల్ని దోచుకుంటాడు. కానీ తన విధిని మరిచిన సంరక్షకుడు వ్యవస్థమీద మనకున్న నమ్మకాన్నే దోచుకుంటాడు. దానికన్నా పెద్ద ప్రమాదం ఇంకేముంటుంది? ఆలోచించండి.